ఉగ్రదాడులకి గురైన కశ్మీర్లో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ పీఓకోలేని ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి వారి స్థావరాల్ని ధ్వంసం చేయడంతో స్థానికుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. పహల్గామ్, శ్రీనగర్లోని లాల్ చౌక్ సహా జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో తీరంగా యాత్రల్లో స్థానికులు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్తో జమ్మూ కశ్మీర్ ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. మునుపటి పరిస్థితులు నెలకొంటున్న సందర్భంగా స్థానికులు తిరంగ యాత్రలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం ఇటు స్థానికుల్లో అటు దేశ ప్రజల్లో స్థైర్యాన్ని నింపింది. ఉగ్రవాదులకు జడిసేదే లేదంటూ కశ్మీర్ ప్రజలు తిరంగ యాత్రలో త్రివర్ణ పతాకాన్ని చేబూని ముందుకు కదిలారు. తిరంగ యాత్రతో జమ్మూ కశ్మీర్ ను పర్యాటకులు సందర్శించవచ్చని ప్రపంచానికి చాటుతున్నారు. జమ్మూ కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం టూరిజం, హస్తకళలు, వ్యవసాయం. ఆపిల్ సాగుకు ప్రసిద్ధి పొందింది ఈ ప్రాంతం. ఇక పర్యాటక స్థలాలకు లెక్కే లేదు. ఇక్కడ ప్రకృతి సౌందర్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు చేపట్టిన తిరంగ యాత్రకు బీజేపీ, ఇతర రాజకీయ పక్షాలు మద్దతు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భారత సైన్యానికి మద్దతుగా తిరంగ యాత్రలు కొనసాగుతున్నాయి. భారత సైనిక దళాల ధైర్య సాహసాలను స్మరించుకుంటూ బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగ యాత్రను ప్రారంభించింది. ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ తిరంగ యాత్ర కొనసాగనుంది. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం భారీ తిరంగ ర్యాలీ చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.